హాయ్ అండి అందరికీ నమస్తే అండి. ప్రీవియస్గా ఒక వంగ తోట వేయడం జరిగిందండి. ఆ వీడియో మొత్తం యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి. మనం ఎంత వేసాం ఏంటనేది ఇప్పుడు వచ్చి మనం ఆ వంగ తోట అనేది 4-5 సార్లు స్ప్రే కొట్టడం జరిగిందండి. ఇదివరకే మనకి వంగ పురుగు అనేది విపరీతంగా రావడం జరిగిందండి. అదే కాడ పురుగు అండి. మొత్తం అంతా ఆల్రెడీ ఆ కాడ మొత్తం తొలగించిన సరే ఈ 4 రోజులు వర్షం విపరీతంగా కురవడం వల్ల ఈ కాడ పురుగు అనేది విపరీతంగా ఎక్కువ వచ్చిందండి. మళ్ళీ సేమ్ పొజిషన్ అండి. మళ్ళీ కాడ తీయడం, మళ్ళీ ఒక 2 డేస్ అయిన తర్వాత ఆ స్ప్రే అనేది చేయడం జరుగుతుందండి. చూడండి ఏ విధంగా చాలా విపరీతంగా ఈ కాడ పురుగు అనేది మనకు ఈ వంగ తోట అనేది చాలా విపరీతంగా వచ్చిందండి. చూడండి ఏ విధంగా ఉన్నదని కాడపురుగు అనేది చూస్తున్నాం సార్. చూడండి ఒక్క చెట్టుకి ఇన్ని వస్తుంటే మొత్తం ఎకరా అండి. వంగ తోట మొత్తం ఎకరాకి ఇన్ని వస్తుంటే చూడండి. మీకేమైనా ఈ కాడ పురుగు పోవడానికి సొల్యూషన్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. వచ్చి మేమైతే 4-5 సార్లు స్ప్రే అనేది చేయడం జరిగిందండి. అదే ఆర్గానిక్ స్ప్రే అండి. మీకు ఏమైనా తెలుసుంటే ఒక ఆర్గానిక్ స్ప్రే గురించి చెప్పండి, కామెంట్లో తెలియచేయండి ప్రతి ఒక్కరికి. చూడండి ఏ విధంగా అందులో ఆ కాళ్ళు కూడా చాలా విపరీతంగా పురుగు అనేది చావకుండా బతికే ఉందండి. ఆ కాళ్ళలో ఉన్నది చూడండి ఏ విధంగా ఉన్నదో. ప్రతి చెట్లు కూడా ఈ కాడ పురుగు అనేది విపరీతంగా పెరగడం జరిగింది. చూడండి ప్రతి చెట్లు కూడా మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి.